అందరికీ నమస్తే. రాష్ట్రంలో పోలీస్ స్టేషన్‌లో బుక్ అయితున్న కేసులు చాలా విచిత్రంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రెషర్ పెట్టి మరీ కేసులు బుక్ చేపిస్తుంది. అది ప్రతిపక్ష పార్టీల నేతలైనా సరే, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలైనా సరే, కాంగ్రెస్‌ను వ్యతిరేకించే న్యూట్రల్స్ అయినా సరే, పార్టీల కార్యకర్తల అవసరం లేదు. గతంలో ఎలక్షన్స్‌లో సపోర్ట్ చేయని వ్యాపార వర్గాలైనా సరే లాస్ట్‌కి, వాళ్ళకి లొంగని వ్యాపారాలైనా సరే ఇప్పటివరకు కూడా వాళ్ళ మీద కూడా కేసులు బుక్ అవుతున్నాయి, రకరకాల కేసులు. అయితే ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే, మేడిగడ్డకు పోయిన నెల 26వ తారీఖున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కేటీఆర్ పోయినరు, మిగతా నేతలంతా పోయినరు. బాలకసుమన్, గండ్ర విక్రమ్ రెడ్డి ఆ లోకల్ కాబట్టి వాళ్ళందరూ కూడా పోయినరు. చాలామంది ఎమ్మెల్సీలు కూడా పోయినరు. షమీపూర్ రాజు, ఇక పాడి కౌశిక్ రెడ్డి, చాలామంది పోయినరు. అప్పుడు మీడియా కూడా పోయింది, ఇక్కడ నుంచి మీడియా తీసుకొని పోయారు. అయితే ఇప్పుడు ఏమైందంటే, లోకల్గా ఉండే ఇరిగేషన్ ఆఫీసరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు. పోలీస్ స్టేషన్లో కేసు పెడితే మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కేసు బుక్ అయింది. ఎవరి మీద కేసు బుక్ అయింది? కేటీఆర్ మీద బుక్ అయింది, తర్వాత బాలకసుమన్ మీద బుక్ అయింది, ప్లస్ గండ్ర విక్రమారెడ్డి మాజీ ఎమ్మెల్యే భూపాలపల్లి ఆయన పేరుతో కేసు బుక్ అయింది. ఇంకా మిగతా కార్యకర్తలు అందరూ గుర్తించి తర్వాత పెడతారేమో కేసులు, నాకు తెలియదు. బట్ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఆల్రెడీ ఫైనల్ అయిపోయింది. కేసు బుక్ అయింది. ఎందుకు కేసు బుక్ అయిందంటే, వీళ్ళు ఆ రోజు పోయినప్పుడు డ్రోన్ వీడియో తీసినని, డ్రోన్తో వీడియో తీసినని. యాక్చువల్గా వీళ్ళు డ్రోన్ వీడియో ఎందుకు తీసినంటే, దానికి ఒక పర్పస్ కనిపించింది. వాళ్ళు టూర్కి వచ్చినాక వాళ్ళు మీడియాకి చెప్పిన విషయాలు, అన్ని మీడియాలు, ఆల్ మీడియాస్ అవే వీడియోలు వాడినాయి. ఏంది వాళ్ళు చెప్పిందంటే, అసలు మొత్తానికి మేడిగడ్డ ఉండదు, కొట్టుకుపోతుందని, అసలు మేడిగడ్డ బ్యారేజ్ లేదని, మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం కూలిపోయిందని, ఇది కదా వీళ్ళు ప్రచారం చేసింది. ఆ ప్రచారం తప్పు. 10 లక్షల క్యూసెక్ల నీళ్ళు వచ్చినా ఆ బ్యారేజ్ నిలబడ్డది, మీకు బ్యారేజ్ చూపిస్తామని చెప్పి ఆ డ్రోన్ విజువల్తో చూపించారు. వాళ్ళ నీళ్ళని చూపించారు, బ్యారేజ్ని చూపించారు, ఇవన్నీ చూపించారు. నిజానికి ఎలక్షన్స్ ముందు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పోయినప్పుడు ఒక పర్రే చూపించారు. ఆ పర్రే తప్పు. వీళ్ళు చూపించాలనుకుంటే ఎక్కడైతే ఆ పిల్లర్ కుంగిందో, ఒక పిల్లర్ కుంగింది, 19th పిల్లర్ కుంగింది, ఉతల పక్క పిల్లర్ 20, ఉతల పక్క పిల్లర్ 21, రెండు కూడా పాక్షికంగా డ్యామేజ్ అయినాయి. మొత్తం 84 పిల్లర్స్లో. వీళ్ళు అక్కడ పోయి అది చూపిస్తే బాగుండే జనాలకి. వాస్తవం అది. ఈరోజు నాకు మాట్లాడే అవకాశం వచ్చేది కాదు. కానీ వీళ్ళు ఏం చేశారంటే, అది చూపలే. ఆ పైన బ్యారేజ్ పైన 2 పిల్లర్స్ మధ్య, 2 జైంట్స్ మధ్య గ్యాప్ ఉంటుంది కదా, అది ప్రతి దగ్గర ఉంటుంది. అది ఎక్కడైనా ఉంటుంది. కొద్దిగా లాంగ్లో ఉంది, కొద్దిగా లాంగ్ ఉంది ఆ బ్యారేజ్. అంటే మామూలుగా బ్యారేజ్ కాదు, మామూలుగా వంతేన ఉంటుంది కదా, అక్కడి ఇక్కడికి చిన్న. ఇప్పుడు మూసీ మీద వంతేలు ఉన్నాయి. హైదరాబాద్ అయితే మూసీ మీద వంతేనలు ఉన్నాయి. బ్రిడ్జిలు, ఆ బ్రిడ్జిలో కూడా జైంట్ ఉంటుంది. ఎందుకంటే వానకాలం, ఎండాకాలం ఆ జైంట్స్ సంకోచిస్తాయి, అట్లా ఉంటాయి కాబట్టి దగ్గర దూరం కానీ పెడతారు. అది దానికోసం చేసింది. కానీ రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఆ పర్రెను చూపించి జనాలను తప్పుదో పట్టించారు, మొత్తం కూలిపోయినట్టుగా. వాళ్ళు కుంగిపోయిందని ఎప్పుడు మాట్లాడతలేరు. కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు ఇప్పటికి కూడా బ్యారేజ్ కుంగింది, లేకపోతే పిల్లర్ కుంగింది అని మాట్లాడతలేరు. మేడిగడ్డ కూలిపోయింది లేదు, అట్లా కూడా అంటలేరు. కాళేశ్వరం కూలిపోయింది అంటారు వాళ్ళు. కాళేశ్వరం కూలిపోయిందంటేనే వాళ్ళకి సంతృప్తి. కాళేశ్వరం కూలింది, అది తప్పు అని నిరూపించే ప్రయత్నంలో భాగంగా వీళ్ళందరూ అడిగిపోయినారు. యాక్చువల్గా ఎలక్షన్స్ ముందే కనుక వీళ్ళు అనవసరంగా రిస్ట్రిక్షన్స్ పెట్టి ఎవరు పోకుండా వేయడం, లేకపోతే వీళ్ళు పోకుండా ఉండడంతోనే వీళ్ళకు ప్రాబ్లం అయింది. వీళ్ళే కనుక, బీఆర్ఎస్ వాళ్ళే కనుక ఎలక్షన్స్ ముందే పోయి ఇది వాస్తవం, వాళ్ళు చూపించింది తప్పు అని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పోయినప్పుడు వీళ్ళు కూడా వెనక మరుసటి రోజు పోతే అయిపోయేది. లేకపోతే జనాలందరినీ మీ ఇష్టం ఉన్నాడు పోనంటే పోయేది. ఆడ అదేమో డేంజర్లో ఉంది, కూలిపోతుందేమో అని చెప్పేసి మొత్తం మూసేసరికి నిజంగా కూలిపోయిందేమో అనుకున్నారు జనమంతా. ఎలక్షన్స్ ముందు అదే జరిగింది. అది వాళ్ళు చేసిన తప్పు, అందుకే వాళ్ళ పార్టీకి అది ఎఫెక్ట్ అయింది. వాళ్ళు చేసిన ప్రచారం కరెక్ట్ అనిపించింది, కరెక్ట్ అయింది, జనాలంతా నమ్మినరు. ఇప్పుడు చూస్తే తప్పది. నేను కూడా ఎలక్షన్స్ ముందు పోలే, ఎలక్షన్స్ తర్వాత పోయి చూసిన తర్వాత పరిచయం అయినా, రాహుల్ గాంధీ చూపించింది ఏంది, రేవంత్ రెడ్డి చూపించింది ఏంది, ఇక్కడ జరిగింది ఏందని. 10 లక్షల క్యూసెక్ల నీళ్ళు వచ్చినా 84 పిల్లర్లో ఏ పిల్లర్ కుంగిపోలే, ఏ పిల్లర్ కూలిపోలే, అది చెప్పే ప్రయత్నంలో వాళ్ళు పోయినరు. అయితే రేవంత్ రెడ్డి గారు ఆయన మీద కూడా కేసు బుక్ అయ్యింది అప్పట్లో. అప్పుడు ఏం మాట్లాడు ఒకసారి వినండి. పోలీసులకు సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, ఎక్కడైనా ఉల్లంఘన జరిగితే కేసులు పెట్టాలి. డ్రోన్లో కూడా ఇప్పుడు మన కరోనా వచ్చిన తర్వాత 3 జోన్లు ఎట్లయితే డివైడ్ చేసిండ్రో, రెడ్ జోను, ఆరెంజ్ జోను, గ్రీన్ జోన్ అని. రెడ్ జోన్ అంటే డిఫెన్స్ ఆస్తులు, డిఫెన్స్ ఉన్న కాడ రెడ్ జోన్, అక్కడ ఎవరు ఎగిరేయడానికి లేదు. ఆరెంజ్ జోన్ అంటే గవర్నమెంట్ ఆఫీసులు, సెక్రటేరియట్, మంత్రులు ఇట్లాంటివి ఆరెంజ్ జోన్ అనుమతి తీసుకొని ఎగిరేసుకోవచ్చు. గ్రీన్ జోన్ అంటే అనుమతి అక్కర్లేదు, ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఒకవేళ ఎవరైనా ఉల్లంఘించి ఎవరైనా ఎగిరేస్తే కూడా 200 రూపాయలు ఫైన్. రైట్, ఇది విషయం. డ్రోన్ కథ. ప్రైవేట్ ప్రాపర్టీస్ మీద డ్రోన్ ఎగిరేయద్దు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఇంటి మీద డ్రోన్ ఎగిరింది అనుకో, అది పెద్ద కేసు అవుతుంది. ఎందుకంటే అది ప్రైవేట్ ప్రాపర్టీ, ఆయన ఇల్లు అది.
ఆయన ముఖ్యమంత్రి అయినా కాకపోయినా, ఆయన ముఖ్యమంత్రి అయినా కాబట్టి, ముఖ్యమంత్రి కాకపోయినా ఎవరింటి పైన డ్రోన్ వచ్చి ఎగిరిందంటే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టొచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తిగత ఆస్తులు, పర్సనల్ ఆస్తులు దాని మీద అట్లా చేయొద్దు. అయితే ఇక్కడ మన శంకర్పల్లి దగ్గర జన్వాడలో కేటీఆర్ ఫామ్ హౌస్ అని చెప్పబడుతున్న ఒక ఫామ్ హౌస్ పైన వీళ్ళు డ్రోన్ ఎగిరేసిండ్రు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. దానివల్ల జనాలకు ఉపయోగం లేదు. నిజానికి జనానికి ఏం వచ్చింది లేదు, పోయింది లేదు. దానివల్ల వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో తెలియదు. అది ప్రైవేట్ ప్రాపర్టీ, కేటీఆర్ కూడా సంబంధం లేదు, ఎవరిదో అని చెప్పి కేసు బుక్ అయింది. తర్వాత జరగాల్సింది జరిగిపోయింది. అప్పుడు ఈ మాటలు మాట్లాడిండ్రు. ఇప్పుడు మేడిగడ్డ పబ్లిక్ ప్రాపర్టీ, ప్రైవేట్ ప్రాపర్టీ, లేకపోతే మీరు అన్నట్టు అదేదో మిలిటరీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉందా, లేకపోతే డిఆర్డిఏలో ఉందా? ఇది ఇంపార్టెంట్ పాయింట్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అసలు రాష్ట్ర పోలీసుల పరిధిలో లేదు. రేవంత్ రెడ్డి గారు చెప్పిన లెక్క ప్రకారం అది రాష్ట్ర పోలీసులకు సంబంధం లేదు, అదంతా సెంట్రల్ పోలీస్ని చూసుకుంటుందంట డ్రోన్ అనే కేసు. మరి ఇప్పుడు మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లోకి ఎట్లా కేసు బుక్ అయింది? సరే కేసు ఎట్లయినా బుక్ కానీ వాళ్ళు చూసుకుంటారు. ఆ కేసు గురించి మనకు సంబంధం లేదు. అంటే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఏం మాట్లాడినారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది ఒక పాయింట్. ప్లస్ పోలీసులు ఎట్లా వాడుకుంటుంది గవర్నమెంట్ అనేది ఒక పాయింట్. దీనిలో పోలీసు వాళ్ళు వీళ్ళు చెప్తే కేసు బుక్ చేస్తారు. యాక్చువల్గా ఇంజనీర్స్ కూడా ఏం సంబంధం లేదు. ఈ ఇంజనీర్ కూడా, ఈ కేసు పెట్టిన ఇంజనీర్ కూడా ఏం సంబంధం ఉండదు. వీళ్ళు పెట్టమని చెప్తే పెడతారు. ప్రెషర్ ప్రతి గవర్నమెంట్లో జరిగేది అది. డైరెక్ట్గా ఈయనకి చెప్పరు, వీళ్ళ పైన ఆయనకి చెప్తే పైన ఈయనకి చెప్తే కేసు బుక్ అవుతుంది. పోలీసు వాళ్ళు కూడా మాట్లాడతారు కేసు బుక్ చేయండి ఇదని. అంటే గవర్నమెంటే కేసు బుక్ చేయించింది. మరి మీకు సంబంధం లేనప్పుడు మీరు కేసు ఎందుకు బుక్ చేసినారు? అంటే మేడిగడ్డ బాగుంది అని చెప్పడం మీకు నచ్చలేదా? లేదా మేడిగడ్డ బాగుందని వీళ్ళు చెప్పే ప్రయత్నం తప్ప కనీసం మళ్ళీ వీళ్ళు పోయించిన బీఆర్ఎస్ వాళ్ళు మేడిగడ్డ బాగుందని చెప్పిన తర్వాత మళ్ళీ వీళ్ళు పోనేలేదు ఇప్పటిదాకా. పోయి నిజానికి అవును అసలు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పిందే తప్పు, మేడిగడ్డ బ్యారేజ్ లేదు, ఏం లేదు, మొత్తం కుంగిపోయిందో కూలిపోయిందో ఏదో ఒకటి కుంగిపోయింది అన్నారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్స్ తర్వాత కూడా ఎప్పుడైనా కూలిపోయిందని అంటున్నారు తప్ప కుంగిపోయింది అంటలేరు కాళేశ్వరం విషయంలో. ఇంకా మేడిగడ్డ కూడా అన్నారు కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని చెప్తారు వీళ్ళు. మళ్ళీ పొయ్యి కూలిపోయిందని వీళ్ళు నిరూపించవచ్చు కదా. వాళ్ళు పోయేమో కూలిపోలేదు, కుంగిపోయింది కొద్దిగా, ఒక పిల్లరు 84 పిల్లర్లో ఒక పిల్లర్ కుంగిపోయింది, మొత్తం ఒక బ్యారేజ్ మీదే ఉన్నాం, మేము బ్యారేజ్ ఇవ్వడామని వాళ్ళు చెప్పారు. మీరు పోయి బ్యారేజ్ లేదు ఏం లేదు నిరూపించవచ్చు కదా. వీళ్ళు అది చేయరు. సబ్జెక్ట్ డైవర్షన్ చేసి పోలీస్ కేసు బుక్ చేశారు. ఇప్పుడు చూద్దాం ఎంత దూరం పోతుంది ఈ కేసు. కానీ మేడిగడ్డ బాగుందని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేసినారు. ప్రభుత్వం మాత్రం మళ్ళీ అటువైపు చూస్తలేదు. ఇంకో ఇది శ్రీశైలం రిజర్వాయర్ బాగా అందంగా పోతుంది, శ్రీశైలం నుంచి నీళ్ళు వదిలినని ప్రభుత్వమే ఈ డ్రోన్ వీడియో తీసింది. ప్రభుత్వమే దీన్ని పెట్టుకుంది కూడా ప్రభుత్వంలో ఒక మనిషి. ఇక అట్లాంటప్పుడు మరి ప్రభుత్వం డ్రోన్ తీసింది కదా, ప్రభుత్వం చేస్తే ఒకటి, అవతల పార్టీ చేస్తే ఒకటా, శ్రీశైలం చేస్తే ఒకటి, మేడిగడ్డ చేస్తే ఒకటా? ప్రభుత్వం పార్షియాలిటీ పోలీసుని ఎట్లా వాడుకుంటుందని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.